హాయ్ వడీస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బెనీరామ్ మెలోడీస్. మన ఛానల్ ఎవరైనా చూసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు, సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో కదా లైక్ చేసేయండి. లాస్ట్ ఎపిసోడ్లో హీరోయిన్ రింగ్ ఇది కనుక పడిపోయి ఉంటుంది కదా, హీరోయిన్ ఇది కనుక వచ్చి వెతుకుతూ ఉంటుంది. బట్ హీరో ఇది కనుక చేపలు పట్టుకుంటాడు అనమాట. హీరోయిన్ అంటే అదేంటి రింగు వెతకచ్చు కదా, చేపలు పట్టుకుంటావేంటి అంటే, నీకు ఎన్నిసార్లు చెప్పాను చెప్పు, ఆ రింగు పోతే పోయింది వదిలే అంటే నువ్వే కావాలని వెతుకుతున్నావు, మళ్ళీ నన్ను ఎందుకు సాయం చేయమంటావు అంటే, బాబు నీకు ఒక నమస్కారం, నువ్వు చేపలు పట్టుకొని అయినా అనేసి హీరోయిన్ అని ఉంటుంది. హీరో ఇది కనుక అలా చూస్తా అనమాట. అక్కడి నుంచి లెగిసి ఇంకా వెతికింది చాలు, ఎంత దూరమని వెతుకుదో చెప్పు, రా వచ్చే అనేసి హీరో ఇది కనుక హీరోయిన్ అంటూ ఉంటాడు. ఈ లోపల టిఫిన్ ఇది కనుక హీరోకి ఫోన్ చేసి ఉంటుంది. టిఫిన్కి తెలుసుంటుంది అనమాట హీరోయిన్ ఇలా రింగ్ పోగొట్టేసింది అనేసి. టిఫిన్ అనమాట, అదేంటి అమ్మ ఎలా రింగ్ పడేస్తుంది, ఇప్పుడు స్పాన్సర్స్కి మనం ఏం చెప్పాలి అంటే, దానికి హీరో అంటాడు ఏం పర్వాలేదు చూసుకుంటాను, అయినా సరే తను కావాలని ఏం పడేలేదు కదా అనేసి హీరో అంటూ ఉంటాడు. ఈ లోపల హీరోయిన్ కూడా అనమాట డైమండ్ రింగ్ యొక్క కాస్ట్ చూసేసరికి 1 మిలియన్ ఉంటుంది. హీరో అంటాడు దాని కాస్ట్ గురించి ఆలోచించుకుని నువ్వు అనేసి టిఫినీతో అంటే, దానికి టిఫినీ అంటది నేను కాస్ట్ గురించి మాట్లాడడం లేదు, మీ ఇద్దరి మధ్య బాండింగ్కి సింబల్గా రింగ్ ఉంది, ఇప్పుడు అది పడిపోతే ఆ పబ్లిక్ ఏం మాట్లాడుకుంటారు చెప్పు అనగానే హీరో అనమాట నేను చూసుకుంటాను కదా అనేసి ఫోన్ పెట్టేస్తుంటాడు. పాపం హీరోయిన్ ఇది కనుక అదే మాదిరిగా వెతుకుతూ ఉంటుంది. హీరో వచ్చనమాట నీకు ఎన్నిసార్లు చెప్పాను చెప్పు, పోతే పోయిందిలే రా నువ్వు అనేసి హీరో ఇది కనుక హీరోయిన్ తీసుకుని వెళ్తూ ఉంటాడు. బట్ హీరోయిన్ ఇది కనుక నేను రాను అనేసి అంటూ ఉంటుంది. హీరో అనమాట నువ్వు వస్తావా రావు అనేసి చేపట్టుకుని తీసుకుని వెళ్తూ ఉంటాడు. హీరోయిన్ ఏదనుక నేను రానని చెప్తున్నాను కదా అంటే, సరే అయితే మంచిది పోనీలే పాపం అనేసి అంటే, సరే అయితే వెతుక్కో ఎంతసేపు వెతుక్కుంటా వెతుక్కో అనేసి హీరో అది కనుక కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటాడు. సో నైట్ కూడా అయిపోయి ఉంటుంది అనమాట. హీరోయిన్ అది కనుక ఇంకా అదే పనిగా ఇది కనుక రింగ్ కోసం వెతుకుతూ ఉంటుంది. బట్ అసలుకి ఏం దొరకదు అనమాట. హీరో కూడా హీరోయిన్ కోసం చాలాసేపే వెయిట్ చేస్తాను అనమాట. ఇంకా తిన వచ్చేలా లేదు, పిచ్చి పిల్లలాగా పిచ్చిదల్లా వెతుకుతుంది అనేసి డోర్ అయితే కనుక వేసేద్దాం అనుకుంటాడు. బట్ అదే అయితే కనుక స్టక్ అయిపోయి రాదనమాట. అయ్యో రావడం లేదనేసి వెళ్ళి పడుకుంటాడు. పాపం దోమలన్నీ హీరోని కుట్టేస్తూ ఉంటాయి అనమాట. బాబు ఎన్ని దోమలు వచ్చేసినాయి అనేసి వాటిని కొట్టుకుంటా చంపుకుంటా అనమాట. వెళ్ళి మళ్ళీ డోర్ వేద్దామనేసి ట్రై చేస్తూ ఉంటాడు అనమాట లాగడానికి. బట్ ఆ డోర్ అస్సలకి రాదనమాట. నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది. హీరో లెగిసేసరికి హీరో మొహం మీద చేతుల మీద మొత్తం అంతా దోమలు కుట్టేసి ఉంటాయి. అయ్యో నా ఫేస్ ఎలా అయిపోయింది అనేసి హీరో అనుకుంటా అనమాట. హీరోయిన్ లేపడానికి టెంట్ హౌస్ దగ్గరికి వెళ్ళి ఉంటాడు. హీరోయిన్ అది కనుక ఉండదు. అదేంటి పిల్ల నైట్ రాకుండాను అక్కడ రింగ్ వెతుకుతా కూర్చుందా అనేసి హీరో అనుకుంటా ఉంటాడు. హీరోయిన్ చూపిస్తూ ఉంటారు. హీరోయిన్ అదే మాదిరిగా రింగ్ వెతుకుతూ ఉంటే హీరో అనమాట హీరోయిన్ రమ్మంటూ ఉంటాడు. బట్ హీరోయిన్ నేను రాను, నేను ఇంకా వెతుకుతాను దొరుకుతుంది అనేసి హీరోయిన్ అంటూ ఉంటుంది. హీరో అనమాట వస్తావు రావా అనేసి చేపట్టుకుని తీసుకుని వెళ్తూ ఉంటాడు. బట్ హీరోయిన్ రాను అనేసరికి హీరోకి ఇంకేం చెప్పాలో తెలియక, అదే రియల్ డైమండ్ రింగ్ ఏం కాదు ఫేక్ అనేసి హీరో అబద్ధం ఆడుంటాడు. హీరోయిన్ అనమాట ఏంటి నిజమా అంటే, నిజమే స్పాన్సర్స్ ఇచ్చింది కదా వాళ్ళు వచ్చేసి రియల్ ఎవరు అనేసి హీరో అబద్ధం చెప్పుంటాడు. హీరోయిన్ అనమాట అయినా సరే నేను వెతుకుతానులే, అయినా సరే ఆ ఫేక్ దాని కాస్ట్ ఎంత అంటే హీరో చెప్పుంటాడు ఇలా 1,00,000 రూపాయలు ఉంటుందని. బాబు ఎంత నా నెల జీతం అది, సరే ఉండు వెతుకుతా అనేసి హీరోయిన్ అంటా ఉంటే హీరో అనమాట వదిలే అంటున్నాను కదా ఫేక్ది అంటున్నాను కదా, అయినా సరే ఎందుకు చెప్పు అంటే, అయినా సరే అండి 1,00,000 రూపాయలు అంటే మామూలు విషయం కాదా కదా, సో నేను వెతుకుతా అనేసి హీరోయిన్ అంటూ ఉంటుంది. బట్ హీరో ఇది కనుక వినిపించుకోకుండా హీరోయిన్ తీసుకుని వెళ్ళిపోతూ ఉంటాడు. సో హీరోయిన్ అనమాట హీరో ఫేస్ వంక చూసి నీ ఫేస్ మీద దోమలు కుట్టినాయి కదా అనేసి ఏడిపిస్తూ ఉంటే, నీ వల్ల డోర్ వేసుకోకుండా పడుకున్నాను, దోమలన్నీ వచ్చేసి నేను కుట్టిసినాయి అనేసి చెప్తా ఉంటాడు. నెక్స్ట్ సీన్ అనమాట హీరోయిన్ గుర్రాలకి మీద పెడతా ఉంటుంది. హీరో ఇది కనుక రెడీ అవుతూ ఉంటాడు అనమాట. సో స్టాఫ్ మెంబర్స్ అనమాట సార్ మీ ఫేస్కి ఏమైంది సార్ అంటని, ఒక పెద్ద దోమ వచ్చి కుట్టిసింది అనేసి హీరోయిన్ వంక చూస్తూ ఉంటే వాళ్ళ ఇది కనుక హీరోయిన్ ఏదో చేసిందేమో అనుకుంటా ఉంటారు. హీరో అనమాట హీరోయిన్ వంక కోపంగా చూసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. హీరోయిన్ అది కనుక గుర్రాలకి మీద పెడతా ఉంటుంది. సో హీరో అండ్ హీరోయిన్ వెళ్తూ ఉంటే హీరోయిన్ అంటది నీకు గుర్రాలు అంటే ఇష్టం అంటే, నాకు ఇష్టం ఉండదు అనేసి హీరో అని ఉంటాడు. బట్ నాకైతే కనుక చాలా ఇష్టం తెలుసా, నాకు గుర్రాలు ఇష్టం, మేకలు ఇష్టం, ఎద్దులు ఇష్టం అని చెప్తా ఉంటే, అవును ఎందుకు ఇష్టపడవు నువ్వు కూడా ఆ జాతివే కదా అనేసి హీరో అని ఉంటాడు. హీరోయిన్ అది కనుక హీరో ఒక కోపంగా చూస్తూ ఉంటుంది. నెక్స్ట్ సీన్లో ఇది కనుక వీళ్ళకి షూటింగ్ స్టార్ట్ అయి ఉంటుంది. హీరో ఇది కనుక హార్స్ మీద వెళ్తూ ఉంటాడు గుర్రం మీద. బట్ గుర్రం మీద కనుక ఫాస్ట్గా వెళ్ళిపోతూ ఉంటుంది. హీరో కంట్రోల్ చేయలేడు అనమాట. హీరోయిన్ వచ్చేసి కంట్రోల్ చేస్తుంటుంది. హీరో ఇది కనుక ఇంప్రెస్ అవుతాడు అనమాట హీరోయిన్ వంక చూసి. సో హీరోయిన్ అలా చూసి స్మైల్ చేస్తూ ఉంటాడు. ఆ సీన్ అలా కట్ అయి ఉండే. నెక్స్ట్ సీన్ అనమాట హీరోయిన్కి థ్యాంక్ యూ చెప్పి, ఇందాక నాకు హెల్ప్ చేసావు కదా, నీకు గుర్రాలని కంట్రోల్ చేయడం వచ్చా అంటే, అవును నేను వచ్చేసి నార్త్ సైడ్ పెరిగాను కదా, మా డాడీకి హార్స్ డ్రైవింగ్ వచ్చు, సో అందుకోసం నాకు కూడా వచ్చు అనేసి హీరోయిన్ చెప్పుంటుంది. ఏమి కావద్దు నువ్వు అబద్ధం ఆడుతున్నావు, మీ డాడీకి రాదు నీకు రాదు గుర్రాలు కంట్రోల్ చేయడం అనేసి హీరో సరదాగా అంటాడు. హీరోయిన్ అది కనుక హీరోయిన్ కొడతా ఉంటుంది. సో ఇదంతా ఇది కనుక ఫొటోస్ వీడియోస్ అది కనుక టై తీసి అనమాట టిఫిన్కి పంపిస్తూ ఉంటాడు.
టిఫినీ అనమాట ఫొటోస్ అన్నీ చూసుకుంటూ తనది కనుక తన చైర్లోకి వచ్చి కూర్చుంటుంది. ఈ లోపల స్టాఫ్ మెంబర్స్ మీకోసం బ్రేక్ఫాస్ట్ పంపించారు మేడం అంటే, ఏంటి నా కోసం ఎవరు పంపించారని చూసేసరికి అది పంపించింది మిన్ అనమాట. మిన్కి డబ్బులు రిటర్న్ ఇచ్చేసి ఉంటుంది కదా టిఫినీ. సో ఆ డబ్బులకు బదులుగా తనకి బ్రేక్ఫాస్ట్ పంపించుంటాడు. అది చూసిన టిఫినీ అది కనుక ఏం పట్టించుకోదు. నెక్స్ట్ సీన్లో అది కనుక హీరోయిన్ టీవీలో యాడ్ చూసుంటుంది, ఇలా టమాటో మ్యూజిక్ ఫెస్టివల్ అనేసి. అది చూసిన హీరోయిన్ అక్కడికి వెళ్తూ ఉంటే హీరో అది కనుక హీరోయిన్ ఆపుతూ ఉంటాడు. రెడీ అవి ఎక్కడికి వెళ్తున్నారు అనేసి హీరో అంటా ఉంటే, నేను వచ్చేసి మ్యూజిక్ ఫెస్టివల్కి వెళ్తా అంటే హీరో అంటాడు, లేదు వద్దు, అయినా సరే అది బాగుంటుందా, మంచి ఫన్నీగా ఉంటుందా అంటే హీరోయిన్ అంటది, ఏ నువ్వు ఎప్పుడు వెళ్ళలేదంటే, నేను డెబ్యూట్ అవ్వకముందు వెళ్ళాను, డెబ్యూట్ అయ్యాక మానేశానంటే, ఓ అవునా, అయితే ఇప్పుడు నువ్వు నాతో పాటు వస్తావా అనేసి హీరోయిన్ అంటా ఉంటుంది. హీరో అయితే కనుక నేను రాను, నువ్వు కూడా వెళ్ళకనేసి గట్టిగా అరుస్తూ ఉంటాడు. ఈ మాటలన్నీ అయితే కనుక టిఫినీ వింటది అనమాట. టిఫినీ వచ్చేసి టైతో ఫోన్లో మాట్లాడుతుంది. సో వీళ్ళిద్దరూ వచ్చేసి చాలా గట్టిగా మాట్లాడుకునేసరికి వీళ్ళిద్దరూ మాట్లాడేది కనుక ఫోన్లోకి వినిపిస్తూ ఉంటుంది. టై సైకిల్ చేస్తాడు, బట్ వీళ్ళిద్దరూ పట్టించుకోరు అనమాట. ఈ లోపల టై అని ఉంటాడు, టిఫినీ వింటుంది మాటలన్నీ అనగానే వీళ్ళిద్దరైతే కనుక టమాటా ఫెస్టివల్ గట్ట ఏమీ లేదులే, నీ వల్లే నువ్వే గట్టిగా అరిచావనేసి హీరోయిన్, నువ్వే గట్టిగా అరిచేసావనేసి హీరో అయితే కనుక వాదాలు వేసుకుంటాడు. టై అది కనుక టిఫినీతో ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు. హీరో అండ్ హీరోయిన్ అది కనుక చైర్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటే హీరోయిన్ అంటది, నువ్వు వచ్చేసి మ్యూజిక్ ఫెస్టివల్కి వెళ్ళడం ఎందుకు మానేసావు డెబ్యూట్ అయ్యాక అంటే, దానికి హీరో అంటాడు, చూడు డెబ్యూట్ అయ్యాక మనదంతా కంపెనీ చేతిలోనే ఉంటుంది, నేను సెలబ్రిటీని కాబట్టి ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళడానికి ఉండదు, కంపెనీ చెప్పినట్టుగానే నేను వినాలి అనేసి హీరో అంటూ ఉంటాడు. దానికి హీరోయిన్ ఓ అవునా అనేసి అంటూ ఉంటుంది. ఈ లోపల తనకైతే కనుక ఏదో పురుగులు సౌండ్ వినిపిస్తూ ఉంటుంది అనమాట, మిడతది లాంటిది అరుస్తూ ఉంటుంది. అది చూసిన హీరోయిన్, నువ్వు ఆ సౌండ్ విన్నావా అనేసి ఆ సౌండ్ని తిన ఒక పాట కింద పాడుతుంది అనమాట. హీరో అంటాడు, అదేంటి నువ్వు ప్రతిదాన్ని చూసి పాట కింద పాడగలవా అంటని, అనేసి హీరోయిన్ అని ఉంటుంది. అందుకే నేను పిచ్చి అని పిలుస్తున్నాను నేను అనేసి హీరో అంటూ ఉంటాడు. సో వీళ్ళిద్దరు ఇలా టామ్ అండ్ జెర్రీ లాగా కొట్టుకోవడం టై చూసి నవ్వుకుంటూ ఉంటాడు. హీరోయిన్ తోటి హీరో అంటాడు, నీకు మీ ఇల్లు అంటే ఎందుకు అంత ఇష్టం అంటేని, ఎందుకంటే ఆ ఇల్లు కట్టింది మా డాడీ, సో చివరిగా మా డాడీ మా కోసం కట్టిన ఇల్లు, దాంట్లో అన్ని జ్ఞాపకాలు దాంట్లోనే కదా ఉన్నాయి, అందుకోసమే నాకు ఇష్టం అనేసి హీరోయిన్ అని ఉంటే, ఓ అవునా అనేసి మన హీరో అంటా అనమాట. చూడు నీ ఫేస్ని చూస్తుంటే నాకు రౌండ్గా అనిపిస్తుంది తెలుసా, సో నీ ఫేస్ ఎవరైనా చెప్పారు ఇలా రౌండ్గా ఉంటుందని, అచ్చం చందమామలా ఉంటుంది అనేసి హీరో ఏడిపిస్తాడు. నువ్వు నన్ను ఎందుకు ఏడిపిస్తావు అనేసి హీరోయిన్ అంటూ ఉంటుంది. బట్ హీరో దగ్గర కాంప్లిమెంట్ ఇచ్చి ఉంటాడు అనమాట, చందమామ అంతా మంచిగా ఉంటుంది అనేసి. బట్ హీరోయిన్ అర్థం చేసుకోదు. సో ఆ సీన్ అలా కట్ అయ్యి ఉండే. నెక్స్ట్ సీన్ అది కనుక హీరోయిన్ మళ్ళీ రింగ్ కోసం వెతుకుతూ ఉండేసరికి ఈసారి మన హీరోయిన్కి అది కనుక రింగ్ దొరికేసి ఉంటుంది అనమాట. హే నాకు దొరికిస్తుందో అనేసి గట్టిగా అరుస్తూ ఉంటే హీరో వచ్చి ఉంటాడు. ఏంటి దొరికిందంటే, దొరికింది, ఇప్పుడు నేను ఈ రింగ్ ఫేక్ కదా నేనే ఉంచేసుకుంటాను, నీకు డబ్బులు ₹1,00,000 ఫోన్పే చేసేస్తా చూడనేసి మనీ అది కనుక రిటర్న్ ఇచ్చేస్తూ ఉంటుంది. హీరో అంటాడు, ఎందుకు రిటర్న్ ఇస్తున్నావు నువ్వు నాకు, ఆ రింగ్ ఇచ్చే అంటే, నేను రింగ్ నేనే ఉంచుకుంటా, నీకు మనీ ఇచ్చేస్తా చూడనేసి మనీ అది కనుక పే చేసేసి ఉంటుంది. హీరో అంటాడు, అది నీకు ఫేక్ అని చెప్పాను కదా, బట్ అది ఫేక్ కదా అది రియలే అనేసి హీరో అని ఉంటాడు. ఓ అవునా నేను ఇంకా ఫేక్ అనుకున్నాను, బట్ నాకు ఇది బాగా నచ్చింది అనేసి హీరోయిన్ అని ఉంటుంది. దానికి హీరో అంటాడు, సర్లే అయితే బాధపడకు, ఈ రింగ్ నీతో పాటు నువ్వే ఉంచుకోలే అనేసి హీరోయిన్ ఇచ్చేసిన రింగ్ని మళ్ళీ హీరో అయితే కనుక హీరోయిన్ చేతికి పెట్టేసి ఉంటాడు. బట్ ఎవరికి కనిపించకుండా చేతిని ఉంచుకో, అర్థమవుతుందా, ఒకవేళ ఎవరైనా చూస్తే ఇది రియల్ అనుకుంటారు, సో నీ దగ్గర ఉంది పోయింది అనుకోరు కదా, అందుకోసం నీ దగ్గర ఉంచుకో అనేసి మన హీరో పెట్టుంటాడు. అలా పెట్టనమాట హీరోయిన్ నెత్తి మీద కొట్టేసి అక్కడి నుంచి నవ్వుదా వెళ్ళిపోయి ఉంటాడు. హీరోయిన్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. వీళ్ళిద్దరు అది కనుక వాళ్ళ ఇంటికి వచ్చేస్తుంటారు. హీరోయిన్ అనమాట టిఫినీ కోసం ఒక కప్పు తీసుకొని వచ్చి ఉంటుంది గిఫ్ట్ కింద. హీరో కూడా అనమాట కూర్చుండేసరికి అక్కడ టిఫినీ వచ్చి, అసలు మిమ్మల్ని హనీమూన్ కానీ పంపిస్తే నాకు ఇన్ని టెన్షన్లు ఎలా తీసుకొచ్చారు మీరు, ఒకరేమో రింగ్ పాడేశారు, ఇంకొకరేమో మ్యూజిక్ ఫెస్టివల్కి వెళ్దాం అనుకుంటున్నారు అనేసి అంటా ఉంటే హీరోయిన్ అనమాట కప్పు ఇంకో నీ కోసం తీసుకొచ్చు అనేసి టిఫిన్కి ఇస్తూ ఉంటుంది. బట్ హీరో అంటాడు, నువ్వు తను ఏమీ అనుకో, తను వచ్చేసి ఏమీ వెళ్దాం అనలేదు, నేనే మ్యూజిక్ ఫెస్టివల్కి వెళ్దాం అనుకున్నాను అనేసి ఆ కప్పు తీసుకుని అనమాట, నువ్వెందుకు తన దగ్గర ఉన్నావు ఇలా రా అనేసి హీరోయిన్ తీసుకుని వెళ్ళిపోతూ ఉంటాడు. టిఫినీ అనమాట, నేను మాట్లాడుతుంటే అలా వెళ్ళిపోతారేంటి అనేసి మన టై దగ్గరికి వచ్చి ఉంటుంది. బాబు టై ఇక్కడేం చేస్తున్నావు, మీ బాస్ వెళ్ళిపోతున్నాడు, కాస్త వెళ్తావా నువ్వు, లేకపోతే ఇక్కడే ఉంటావంటే, సారీ మేడం నేను చూడలేదు వెళ్తున్నా అనేసి వెళ్ళుంటాడు. నాకే అందరూ దొరుకుతారు అయ్యా అనేసి టిఫినీ అనుకుంటా ఉంటుంది. నెక్స్ట్ సీన్ అనమాట హీరోయిన్ టిఫినీ కోసం తీసుకొచ్చిన కప్పుని కూడా వాళ్ళ ఇంట్లోనే పెట్టేస్తుంటుంది. తనైతే కనుక వైలెన్ ప్లే చేస్తూ ఉంటే హీరో వచ్చి ఉంటాడు. నువ్వు లేగు అనేసి హీరోయిన్ లేపు అనమాట, తను కూర్చొని ఉంటాడు. నన్ను ఎందుకు లేగమంటున్నావు అంటే, నువ్వే
అన్నావు కదా ఏ సౌండ్ నుంచైనా మ్యూజిక్ని క్రియేట్ చేయగలను అన్నావు కదా. ఇప్పుడు నేను ఒక కొత్త న్యూ టోన్ని ప్లే చేస్తాను, నువ్వు దానికి సింగింగ్ చేయను. కానీ హీరోయిన్ కూడా అనమాట హీరో ప్లే చేసే దానికి సౌండ్ రూపంలో తన పాట చెప్తా ఉంటుంది అనమాట. హీరో అలాగ మారుస్తూ ఉంటాడు, హీరోయిన్ కూడా చెప్తా ఉంటుంది అనమాట. హీరో ఇది కనుక సైలెంట్గా వెళ్ళిపోయి చాలా విచిత్రంగా ఉంది అనేసి అంటా ఉంటే, ఏంటి విచిత్రంగా ఉండేది అనేసి హీరోయిన్ ఉంటుంది. ఇంకేంటి నీ డ్రెస్సు అనేసి హీరోయిన్ ఉంటాడు. ఏం మాట్లాడుతున్నావంటే, ఏమీ లేదు సరదాగా అన్నాలే, కానీ నువ్వు ప్రతి దాని నుంచి ఒక మ్యూజిక్ని ఒక సౌండ్ని క్రియేట్ చేయగలుగుతున్నావు కదా అంటే, అవునంటే చిన్నప్పటి నుంచి నువ్వు ఇంతేనా అంటే, అవునంటే ఇటువంటి ఇలా క్రియేట్ చేయాలని మీ డాడీ చెప్పాడా నీకు అంటే, అదేమీ లేదంటే, మరి నీకు ఇటువంటి మంచి ఎబిలిటీ ఎలా వచ్చింది చెప్పు అంటే, దానికి హీరోయిన్ అనమాట బహుశా మా అమ్మ దగ్గర నుంచి వచ్చినట్టుంది, మా అమ్మ వచ్చేసి మ్యూజిక్ టీచర్ కదా అనేసి అంటే, నేను ఇంటెలిజెంట్ని అనేసి హీరోయిన్ చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతా ఉంటే, హీరో అంటాడు సరే ఇలా రా నా పక్కకి అనగానే, నేను రాను అనేసి హీరోయిన్ అని ఉంటుంది. ఓవర్ యాక్షన్ చేయక జస్ట్ నార్మల్గా రమ్మంటున్నాను రా అనేసి హీరోయిన్ రమ్మని ఉంటాడు. చూడు కొంచెం నాకు షోల్డర్స్ పెయిన్గా ఉన్నాయి, కొంచెం మసాజ్ చేయవనేసి హీరో అడుగుంటాడు. అయితే ఒక్క నిమిషం ఉండు అనేసి హీరోయిన్ అనమాట లోపలికి వెళ్ళి 2 స్టిక్స్ తీసుకొచ్చానమాట హీరోని సోఫా మీద పడుకోమని ఉంటుంది. సో హీరో కూడా పడుకోగానే హీరోయిన్ అనమాట 2 స్టిక్స్ తోటి హీరో వీప్ మీద కొడతా ఉంటుంది. ఎలా ఉంది నచ్చిందా అనేసి హీరోని అడగగానే హీరో అనమాట వావ్ చాలా బాగా చేస్తున్నావు కంటిన్యూ చేయనేసి హీరోని ఉంటాడు. చూసావా నేను ఎంత ఇంటెలిజెంట్నో అనేసి హీరోయిన్ అని ఉంటుంది. అంత ప్రౌడ్గా ఫీల్ అయిపోతున్నావు, ఉండి నీ పని చెప్తా అనేసి హీరో అయితే కనుక హీరోయిన్ కొడతా ఉంటాడు. హీరోయిన్ కూడా అనమాట నువ్వు నన్ను ఎందుకు కొడుతున్నావు అనేసి అంటా ఉంటుంది. సో వీళ్ళిద్దరు ఇలా టామ్ అండ్ జెర్రీలా కొట్టుకునే టైంలో హీరోయిన్కి ఫోన్ వచ్చి ఉంటుంది అనమాట. సో హీరోయిన్ ఫోన్లో మాట్లాడితే హీరోతో ఫైట్ చేస్తూ ఉంటే ఫోన్లో ఇలా అంటారు, మీరు వచ్చేసి టీయరేనా, రేపు పొద్దుట మా కంపెనీకి వస్తారా, మీ సాంగ్స్ వినాలనుకుంటున్నామా అనేసి చెప్పుంటారు. ఓకే సార్ అనేసి హీరోయిన్ కూడా అనమాట అదే విషయం హీరోకి చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అవ్వి, నువ్వు ఇక్కడే ఉండు నేను ఇప్పుడే వస్తా అనేసి 2 డ్రెస్సులు తీసుకొని వచ్చి అనమాట. రేపు పొద్దుట ఇంటర్వ్యూకి నేను ఏ డ్రెస్ వేసుకెళ్ళను అనేసి అంటే హీరో అంటాడు ఇంటర్వ్యూకే కదా మంచిగా రెడీ అవ్వి వెళ్తే చాలు, దాంట్లో ఇప్పుడు ఏమైంది అనగానే హీరోయిన్ కూడా అంటే నాది ఇది ఫస్ట్ టైం కదా అనేసి హీరో పక్క వచ్చి కూర్చొని ఉంటుంది. హీరో కూడా అనమాట సరే అయితే ఏం ఫీల్ అవ్వట్లే, రేపు పొద్దుట అంతా మంచిగానే జరుగుతుంది, సర్లే కానీ రేపు పొద్దుట నువ్వు అంతా ఫ్రీ అయిపోయాక నాతో డిన్నర్కి వస్తావంటే, డిన్నరా ఏం ప్లాన్ చేస్తున్నావు మళ్ళీ నువ్వు అంటే, అదేమీ కాదు డిన్నర్కి వెళ్దాం అంటున్నాను అంతే అనేసి హీరో అని ఉంటాడు. సరే మరి నువ్వు నాకు ఏమి ఇప్పిస్తావంటే, నీకేం కావాలి చెప్పనేసి హీరో అని ఉంటాడు. హీరోయిన్ అనమాట చైనీస్ ఐటమ్స్ అడుగుంటుంది. సరే అయితే అవన్నీ నీకు ఇప్పిస్తాననేసి మన హీరో కూడా చెప్పుంటాడు. సరేలే రేపు పొద్దుట ఇంటర్వ్యూ ఉంది కదా బాగా రెడీ అవ్వి ఆల్ ద బెస్ట్ టీరా అనేసి హీరో చెప్పుంటాడు. థ్యాంక్ యూ జీ అనేసి మన హీరోయిన్ అని ఉంటుంది. సో హీరో కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. ఇప్పుడు అది కనుక టైం చూపిస్తూ ఉంటారు. టై ఎక్సర్సైజ్ చేసుకుంటూ ఉంటే హీరో ఫోన్ చేస్తాను అనమాట. హీరోయిన్ చెప్పిన ఐటమ్స్ ఎక్కడ ఫేమస్ అడిగి అక్కడ ఇది కనుక బుక్ చేయమంటాడు అనమాట. నెక్స్ట్ సీన్ హీరోయిన్ అనమాట ఇంటర్వ్యూ కోసం వెళ్ళుంటుంది. ప్రొడ్యూసర్కి అది కనుక తన సాంగ్స్ అన్ని వినిపిస్తూ ఉంటే ప్రొడ్యూసర్ అంటాడు ఈ సాంగ్స్ అన్ని మీరే రాశారా లేకపోతే జీఈ కూడా రాశాడా అంటేని, లేదు నేను ఒకదాన్నే రాసానేసి హీరోయిన్ అని ఉంటుంది. ఎలా ఉన్నాయి బాగున్నాయి అంటేని, బాగానే ఉన్నాయి కానీ ఈ వర్క్లో జీఈ కూడా వర్క్ చేయాలి, ఎందుకంటే తను వచ్చేసి చాలా ఫేమస్ కదా, అందుకోసం అయితే మీ ఒక్కరే అయితే కనుక పబ్లిక్ వినరు, జీఈ కూడా ఉండాలంటే హీరోయిన్కి అర్థమై ఉంటుంది. సో జీఈ కోసమే మన హీరోయిన్ పిలుచుంటారండి. కోపంగా బయటకు వచ్చేసి అనమాట ప్రొడ్యూసర్ అనేది కనుక బాగా తిట్టుకుంటూ ఉంటుంది. నెక్స్ట్ సీన్లో హీరోని చూపిస్తూ ఉంటారు. హీరో అయితే కనుక ఒక సాంగ్ పాడడం కోసం వచ్చి ఉంటారు. సో అక్కడ ఉండే టీం అయితే కనుక హీరో పాడిదానికి కొంచెం హై కావాలంటారు, కొంచెం లో కావాలంటారు. బట్ హీరో పాడింది బాగా పాడలేదు అనేసి అంటూ ఉంటారు. హీరోకి చాలా కోపం వస్తూ ఉంటుంది. బట్ తన కోపాన్ని అంతా కంట్రోల్ చేసుకుంటూ ఉంటాడు. ప్రొడ్యూసర్ అయితే కనుక ఇంకా కావాలంటాడు. బట్ పాపం మన హీరో చాలా కష్టపడి పాడినా కానీ వాళ్ళైతే కనుక బాగా పాడలేదంటారు. హీరో ఇంటికి వెళ్దామనే టైంలో అక్కడికి టిఫినీ వచ్చి ఉంటుంది. అదేంటి నువ్వేంటి వచ్చావు అంటే, అదే ప్రొడ్యూసర్ మాటలు నేను విన్నాను, నువ్వు వచ్చేసి కొంచెం డిసప్పాయింట్ అయ్యి ఉంటావు కదా అందుకోసమే వచ్చాననేసి టిఫినీ అని ఉంటుంది. ఈ లోపల టిఫినీ అంటది మనకు చిన్న మీటింగ్ ఉంది కాబట్టి నువ్వు లేట్గా వస్తానని టీరాకి చెప్పు అనగానే హీరో కూడా అనమాట హీరోయిన్కి ఫోన్ చేయగానే హీరోయిన్ అనమాట అదేంటి ఎంతసేపు వెయిట్ చేయాలి నీ కోసం అంటే, సరే కాసేపు వెయిట్ చేయి ఎందుకంటే నాకు చిన్న మీటింగ్ ఉంది, మీటింగ్ చూసుకుని వస్తాను ఓకేనా అనగానే మన టిఫినీ అది కనుక చాలా క్రూయల్గా నవ్వుతూ ఉంటుంది అనమాట. నెక్స్ట్ సీన్ అనమాట టిఫినీ హీరోని ఒక ప్లేస్కి తీసుకొచ్చి అంతా రెడీ చేశారనేసి అక్కడ ఉన్న వాళ్ళని అంటా ఉంటే హీరో అంటాడు ఏంటి రెడీ చేసేదంటే, ఈరోజు స్పెషల్ ఏంటో నీకు తెలియదా అనగానే హీరో ఏంటి అనేసి పక్క తిరిగి ఉంటాడు. సో హీరో యొక్క ఏవి అది కనుక ప్లే అవుతూ ఉంటుంది. సో హీరో యొక్క జర్నీ అంతా ఏవీలో ఉంటుంది అనమాట. హీరో చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటే అది చూసిన టిఫినీ కూడా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది అనమాట. సో
టిఫినీ చెప్తా ఉంటుంది, నీ ప్రతి బర్త్డే నీ ఫ్యాన్స్తో నువ్వు చేసుకుంటావు, బట్ నీ కెరియర్ స్టార్ట్ చేసిన రోజు ఈరోజు నీ లైఫ్లో చాలా స్పెషల్. సో ఫస్ట్ డే కానుంచి నేను నీతో ఇప్పుడు వరకు ఉన్నాను కాబట్టి నా లైఫ్లో నువ్వు చాలానే ఇచ్చావు, థ్యాంక్ యూ సో మచ్. సో ముందు ముందు కూడా మన ఇద్దరం ఇలాగే కలిసి ఉండాలనేసి టిఫినీ అది కనుక హీరో నాకు చేసుకొని మాట్లాడుతూ ఉంటుంది. సో హీరో కూడా థ్యాంక్ యూ అని చెప్పుకుంటాడు. ఇందుకోసమే మన హీరోయిన్ కూడా రమ్మని ఉంటాడు అనమాట. మన హీరో స్పెషల్ డే కదా, తనతో సెలబ్రేట్ చేసుకుందాం అనుకుంటాడు, బట్ టిఫినీ ఇలా ప్లాన్ చేస్తుంటుంది. నెక్స్ట్ సీన్ అనమాట, లింగ అయితే కనుక మంగతోటి పరిచయం అయితే కనుక పెంచుకుంటూ ఉంటాడు. సో అక్కడి నుంచి తను వెళ్ళిపోయాక అనమాట మంగ అయితే కనుక అలా వెళ్తూ ఉంటుంది. హీరోయిన్ అయితే కనుక హీరో కోసం వెయిట్ చేస్తూ ఉండేసరికి హీరోయే వచ్చాడేమనేసి జీఏ అనేసి కట్టుగా అరుస్తుంది. బట్ అక్కడికి వచ్చింది మంగ అనమాట. అదేంటి నువ్వేంటి ఇక్కడ ఏం చేస్తావు, నన్ను నువ్వు గుర్తుపెట్టావంటే, మంగ్ మీరు నాకు తెలుసు మ్యారేజ్కి వచ్చారు కదా అనేసి హీరోయిన్ అని ఉంటుంది. సరే ఇక్కడ ఎవరి కోసం వెయిట్ చేస్తామంటే జీఏ కోసం, బట్ తను వచ్చేసి మీటింగ్లో ఉన్నాడంట. అంటే ఓ అవునా సరే అయితే మా ఫ్రెండ్ వచ్చేటప్పటికి టైం పడితే నీ కోసం కంపెనీ ఇస్తాను అనేసి మంగ అని ఉంటుంది. హీరో అయితే కనుక ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటాడు, బట్ టిఫిన్ అయితే కనుక వదలదు అనమాట హీరోని. సో నీకు వరల్డ్ టూర్ ప్లాన్ చేస్తున్నాను, కాస్ట్యూమ్స్ కట్ అన్నీ నీకు నచ్చినవి సెలెక్ట్ చేసుకో, నీ కోసం చాలానే ప్లాన్ చేస్తున్నాను అనేసి టిఫినే చెప్తా ఉంటే దానికి హీరో థ్యాంక్ యూ అని చెప్తా ఉంటాడు. నువ్వు బాగా పాడి మంచిగా సాటిస్ఫాక్షన్ చేయాలి ఫ్యాన్స్ అని, కానీ హీరో కూడా ఓకే అని ఉంటాడు. బట్ హీరోయిన్ అయితే కనుక ఫోన్ చేస్తూ ఉంటుంది హీరోకి. టిఫిన్ అయితే కనుక హీరోయిన్ ఫోన్ కట్ చేసేసి అనమాట హీరో ఫోన్ అయితే కనుక స్విచ్ ఆఫ్ చేస్తుంటుంది. పాపం హీరో చూసుకొని ఉంటాడు అనమాట. నెక్స్ట్ సీన్లో అయితే కనుక మంగ అనమాట, సరే అయితే మా ఫ్రెండ్స్ వచ్చారు నేను వెళ్తున్నాను, సారీ ఉండడం లేదు ఏమనుకోకంటే, పర్వాలేదు నేను జీఈ కోసం వెయిట్ చేస్తాను అనేసి పాపం హీరోయిన్ అది కనుక హీరో చెప్పిన ప్లేస్లో చాలాసేపు వెయిట్ చేస్తూ ఉంటుంది అనమాట. సో మొత్తం ఆ మాల్ అంతా తిరుగుతూ ఉంటుంది, బట్ హీరో రాడు. హీరోకి ఫోన్ చేస్తేనేమో స్విచ్ ఆఫ్ అని వస్తూ ఉంటుంది. బట్ హీరో చెప్పాడు అనేసి హీరోయిన్ అది కనుక వెయిట్ చేస్తూ ఉంటుంది. ఓ పక్కన హీరో కూడా అనమాట హీరోయిన్ దగ్గరికి రావడానికి చాలానే ట్రై చేస్తాడు, కానీ టిఫినీ అది కనుక వదలదు అనమాట. టిఫినీ వచ్చేసి బాగా రింగ్ చేస్తుంటుంది. హీరో అనమాట చాలా వరకు ఆపుతూ ఉంటాడు టిఫినీని. ఈ లోపల అక్కడికి టై కూడా వచ్చి ఉంటాడు. ఓ పక్కన హీరోని, ఓ పక్కన టిఫినీని అండ్ ఒక పక్కన హీరోయిన్ని చూపిస్తా అనమాట. ఈ ఎపిసోడ్ ఎండ్ చేశారు. నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందని చూసేచ్చు. ఎలా ఉన్నదని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే బాయ్.